ఇరిగేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు పోతే ఆశ్చర్యపోతారు. 55,000 ఎకరాలకు మాత్రమే మేము ఇరిగేషన్ ఇచ్చినామని చెప్పేసి స్వయంగా కలెక్టర్ గారే ఇరిగేషన్ అధికారుల ముందర ప్రకటించారంటే ఎంత శోచనీయమో, ఎంత దురదృష్టకరమో ఈ జిల్లా ప్రజలది, ముఖ్యంగా రైతాంగది అంటారు. పోతే పని పిఏబిఆర్లో కూడా కనీసం 5 టీఎంసీని నిల్వ పెట్టుకోవచ్చు. అదన్నా పెట్టుకున్నారంటే కేవలం 2.7 టీఎంసీ మాత్రం ఇప్పటికి ఉన్నాయి. పెనకచర్లో 0.5 కూడా లేదు. అంటే దాదాపుగా నీకు 51 టీఎంసీ 52 టీఎంసీ పోతే 55,000 ఎకరాలకు మాత్రం ఇరిగేషన్. మిగతా నీళ్ళు ఎక్కడ పోయినాయి? నీళ్ళు వచ్చినాయా, రాలేదా, వచ్చింటే దుర్వినియోగమైందా? ఏం చేస్తారు ఈ అధికారులు కానీ, ఎందుకు కానీ చెప్పాల్సిన బాధ్యత లేదా అంటున్నాను. అడగాల్సిన బాధ్యత ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు లేదా అంటున్నాను. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. ఇన్ని నీళ్లు వచ్చేసింటే బంగారైనా కొనొచ్చాముగా నీళ్లు మాత్రం కొనలేని పరిస్థితి కరువు జిల్లాలో మనట్లు ఉంటే, ఓ సంవత్సరం ఎగరగొడుతుంది, తల్లికి 100 మంది పేరు మాత్రం పెడుతుంది, ఓ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ మే అంటారు. అసలు మేలో సాధ్యమా అని నేను అడుగుతాను. 3 నెలల నుంచి చెప్తున్నాడు మే అని. మేలో సాధ్యమా? జూన్లో ఎప్పుడో స్కూళ్ళు తెరుస్తారు. నీకు ఎంతమంది ఉన్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లా లేకపోతే ఈ స్కూల్లా, కొత్తగా ఎంతమంది చేరుతూ ఉన్నారు, ఏ స్కూల్ మారుతున్నారు? నీ దగ్గర లెక్క వచ్చేది ఎప్పుడు? ప్రారంభమైనాక ఒక 15 రోజులకో నెలకు అయితే మీ దగ్గరకు వస్తాయి. అంటే నువ్వు మరొక మారు అబద్ధాలు చెప్పడం అంటే ప్రజలకు ఏదో దాటవేసేదోని. తల్లికి వందనం లేదు. నువ్వు ఎక్కడ కానీ ఒక్క సంక్షేమ పథకమైన ఏమని చెప్పినారు? ఇంతవరకు ఇచ్చినారా? తర్వాత 1500 అంటే మీరు ప్రతి మహిళకు 1500 అని చెప్పినారు. 19 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళకు 1500. ఒక్క మహిళను చూపేయండి, సంవత్సరం 10 నెలలు అయిపోయింది ఇచ్చినారేమో. ప్రతి నిరుద్యోగికి 20 లక్షల ఉద్యోగాలంటే, లేకుంటే ప్రతి నిరుద్యోగికి 3,000 అండి. 10 నెలలు అయిందండి, చూపేయండి. 30,000 రావాలి నిరుద్యోగికి, 30,000 రావాలి ఇప్పటికే. కనీసం 3,000 ఇచ్చినారు ఎవరైనా ఒక నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో 10 నెలల్లో? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 ఏళ్ళ నుంచి 59 ఏళ్లకు పెన్షన్ ఇస్తానంటే ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పెన్షన్లకు నీ ప్రకారం 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు వస్తే దాదాపుగా 17 లక్షల నుంచి 20 లక్షల మంది ఈరోజు అందరూ కూడా ఉన్నారు. అర్హత ఉండే వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇది వాళ్ళందరికీ ఇది 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి వాళ్ళు ఓట్లు తీసుకొని ఈరోజు ఉన్నారే. తిరుగులేని మెజార్టీతో ఈరోజు శాసనసభలో ఉన్నావే. చెప్పుకోవడానికి మాత్రమేనా ఆ మెజార్టీ? ఇవన్నీ లేదా? ప్రజావేదిక పైన దీనిపైన మాట్లాడండి. నువ్వు ఎలా పోతున్నావు? కనీసం నీ దగ్గర ఒక సంఖ్య లేదే. ఇంతవరకు నువ్వు P4 అన్నవే. నువ్వు పావర్టీ జీరో పావర్టీ చేస్తా అన్నప్పుడు ఈ రాష్ట్రంలో సచివాలయం వైజు, కాన్స్టిట్యున్సీ వైజ్ వద్దు, పంచాయతీ వైజ్ వద్దు, సచివాలయం వైజు పావర్టీ కిందే, పావర్టీతో పేదవారు ఎంతమంది ఉన్నారో కూడా నీ దగ్గర లెక్కలు తీసుకోకుండా వెంటనే ప్రకటించు. నువ్వు స్టాటిస్టిక్స్ చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులని మోసం చేస్తావు? ఇదే పరిస్థితి. రైతుకి 20,000 ఇస్తామంటివి, 20,000 లేదు. వచ్చే సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు నేను కూడా 3 విడతల్లో ఇస్తానంటావు. అంటే ఒక ఎగరగొట్టినట్లే, ఎగనామం పెట్టినట్లే రైతులకు అందరికి కూడా. రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఓ దిక్కేమో కరువు, ఓ దిక్కు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేదు. పోతే పని ప్రజలకన్నా కానీ ఏదైతే రైతుల దగ్గర నుంచి కూడా ఆ రేట్లకి ఇస్తామంటే అసలు నిత్యావసర దీంట్లో సరుకుల దగ్గర నుంచి కాయగూరల వరకు, పండ్ల వరకు కూడా విపరీతమైన రేట్లు మార్కెట్లో. ఈ రాష్ట్రంలో ఎవరు కొనలేని పరిస్థితి కూడా, సామాన్యుడు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి 1 నెల నుంచి 2 నెలల నుంచి. రైతుకు మాత్రం ఎక్కడ కానీ కనీసం మద్దతు ధర కూడా ఎక్కడ కానీ దొరకలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే దళారులకే ఇదంతా కూడా, రైతు పండించిన పంట అంతా కూడా దళారుల పాలవుతా అంటే కూడా ప్రేక్షక పాత్ర అనేది కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. దానిపైన శ్రద్ధ లేదు. రెడ్డి గారు 5 సంవత్సరాల్లో
అతను నొక్కిన బటన్ కంటే కూడా మొత్తం విలువ అతను ఇచ్చిన పెన్షన్లు అని అంటాను. కాదేం లేదు. నువ్వు బటన్ నొక్కడం అంటే అంత వ్యంగ్యంగా నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమయ్యేటట్లు బటన్ నొక్కడం అంటే ఇంతవరకు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25-30% అనేది కూడా లీకేజెస్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి. తర్వాత అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అటువంటికి ఎక్కడ కానీ ఆస్కారం లేకుండా మధ్యవర్తులకు కానీ లంచగొండలకు కానీ వేరే వాళ్ళకి ఆస్కారం లేకుండా నేరుగా ఒక బటన్ నొక్కడం ద్వారా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని నేరుగా ప్రజల ఖాతాల్లోకి తీసుకొని పోవడం అంత తప్ప మీరు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాను. ఈరోజు నువ్వు ఎట్లా చెప్తావు, ఎట్లా తీసుకొస్తావు? భవిష్యత్తులో ఇస్తానంటున్నావు కదా, ఇంకా కూడా నేను సూపర్ 6 ఇస్తానంటున్నావు కదా, నువ్వు ఏ పద్ధతిలో ఇస్తావు చెప్పు? మళ్ళా లంచగొండల చేతులు పోనిస్తావా? మధ్యవర్తుల చేతుకు పోనిస్తారా? ఒకప్పుడు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 వరకు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చిన పెన్షన్లు అంతా 50. శాచ్యురేషన్ పదానికి అర్థం తెలియదు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా ఇల్లు ఇచ్చే కావచ్చు, పెన్షన్లు 200 రూపాయలు ఆనాడు ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, శాచ్యురేషన్ పదానికి అర్థం తీసుకొని వచ్చి చేయొచ్చు అని నిరూపించినాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు పెన్షన్లు కాదు, పెన్షన్లతో పాటు ఇది కూడా ఇవ్వాలి, 1000 రూపాయలే కాదని చెప్పి తీసుకుంటూ వచ్చినాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వారికి నాయకులకంతా నేను ఒకటే అడుగుతున్నాను, అందరికి కూడా, ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా. ఆ రోజు 2024 జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా ఈ రాష్ట్రంలో 66,34,742 మందికి పెన్షన్లు ఇచ్చేవారు. 66,34,000. కానీ ఈరోజు మీరు ఇస్తున్నది ఏమి? పోయిన నెలలో ఈ నెలలో ఇచ్చేసింది నేనంటే నిన్న ఓటు శాంక్షన్ చేసింది కేవలం 63,27,000 26,000 మాత్రమే మీరు చేసింది. అంటే దాదాపుగా 3 లక్షలకు పైబడి అనేది కూడా పెన్షన్లు అనేది కూడా ఈ రాష్ట్రంలో కోత కోశారు. అంతెందుకు జిల్లా కేంద్రం మీడే తీసుకోండి. మేమే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో కూడా 23,662 ఏమో ఇస్తుంటే నిన్న శాంక్షన్ అయింది ఇక్కడ కేవలం 22,561. రాష్ట్రంలో 3 లక్షలకు పైన చెప్పి ఈరోజు వికలాంగులకు మేము చెప్పుకుంటే మీరేమి ఎక్కువ ఇస్తామా 6,000 7,000 అని చెప్పి మీరు చెప్పుకునేవారు. ఈరోజు అర్థానికి అర్థం తగ్గించేసినారు. మళ్ళీ కూడా సర్వేల పేరిట, మళ్ళీ కూడా రీసర్వే పేరిట, మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వాళ్ళే పంపించి అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి ఇంకొక నెలకో 2 నెలలకో పూర్తిగా వికలాంగులది కూడా ఇంకా కూడా అర్థానికి అర్థం పైన కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తాము. దానికి పెద్ద తార్కాణం ఏమంటే దానికి మీకు తగ్గించబోతున్నా చెప్పడానికి మీరు బడ్జెట్లో పెట్టిందే 27,000 కోట్లే పెట్టింది. బడ్జెట్లో 27 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో పెట్టారు. నీకు ఆడే అర్థమవుతా ఉంది. నీకు దాదాపుగా 33,800 కోట్ల రూపాయలు కావాలి. అంటే మీకు 27,000 కోట్లకు మాత్రమే పెట్టినారంటే సంవత్సరానికి చెప్పకనే చెప్పినట్లయింది. మీరు ఇంకా కూడా పెన్షన్లు అనేది కూడా తగ్గించబోతున్నారు అని చెప్పేసి. ఇది మీ విధానమా ప్రజావేదిక పైన? ఇది మాత్రం చెప్పరు. ఎందుకు తగ్గించినారు, ఎందుకు ఈ 10 నెలల్లోనే ఇంతమంది 3 లక్షల మందిని తీసేయాల్సిన అవసరం వచ్చింది, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఇంకా దాదాపుగా కూడా 2 లక్షల మంది, ఇంకా 2 లక్షల మందికి పైబడి కూడా ఈరోజు కాసుకొని ఉన్నారు కొత్త పెన్షన్ కావాలని చెప్పేసి. కొత్తగా దురదృష్టవశాత్తు వితంతువులైన వాళ్ళు కావచ్చు, అనేక రకాల కూడా ఏదో 2 లక్షల మంది ఈ రాష్ట్రంలో కాచుకున్నారు. మీ సర్వేలో చెప్తుండే వాళ్ళ గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదు. కానీ చెప్పిన అబద్ధం అనేది చెప్పుకోకుండా ఈరోజు మీరంతా ముందుకు తీసుకొని పోతున్నారు. ఎట్లా తీసుకొని పోతారు ఏం కథ? ఇవన్నీ కూడా మీరు సూపర్ 6 అని ఇస్తారే. మేము 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు ఎంతన్నా వ్యంగ్యంగా చెప్పండి, అవినీతికి అనేది ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా 2,72,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి
10 మాసాలు కూడా పూర్తిగా వస్తాయి. అంటే 11 నెలల్లో ఇంకా 2 నెలల్లో సంవత్సరం పూర్తి అవుతా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన పార్టీలు అన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ 6 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ల పెంపు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్తూనే అంతకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి సూపర్ 6 అనే హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 10 నెలల్లో సూపర్ 6 హామీలో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్ప ఒక గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు తప్ప సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ 10 నెలల్లో. కానీ ఈరోజు ఒక ప్రచార ఆర్భాటం, ప్రతి నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ప్రతి నెల ప్రజలను వచ్చి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం, దానికి తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం, చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో 10 నెలలు అయిపోయినా, అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో 1 కింద 5వ భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే జిల్లా అభివృద్ధి, అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు, ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు, ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా. సంక్షేమ కార్యక్రమాలు అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు. గ్యాస్ కూడా అరకొరగానే పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ. దాంట్లో ఒకటి చేయడం జరిగింది. కానీ ఈరోజు కొత్త పదాలు, అదేదో పాత సీసాలో కొత్త సారాన్ని పెట్టినట్లుగా కేవలం కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో 10 నెలల నుంచి కూడా జరుగుతుంది. నిన్న కూడా ఉగాది పర్వదినాన కొత్త పదానికి P4 అనేది అదేదో కొత్తగా చేసుకున్నట్టు కూడా గతంలో కూడా ఉంది. కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు దత్తుకు తీసుకోవడము, తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ దత్తుకు తీసుకోవడము, ఇదంతా కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి మొదటి కాకుండా ముందు, ఆయన కంటే ముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవన్నీ ఉండేది. ఒక P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని P4 అని ఒకటి పెట్టడం, దాంట్లో ఆశలు రేకెత్తించడం ప్రజలకి. లేకుంటే ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చెప్పి ప్రజావేదిక ద్వారా చెప్పిన అబద్ధం అనేది కూడా మళ్ళీ చెప్పకుండా ఈ 10 మాసాలు నేను 10 ప్రజావేదికలు చూశాను. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక, ప్రమాణ స్వీకారం చేసినాక, జూన్ 12వ తేదీ లాస్ట్ ఇయర్ చేసినాక 10 ప్రచార వేదికలు అయినాయి. ఒకటి కూడా చెప్పింది మళ్ళీ ఆయనది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కథ ఎత్తాం. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ 10 నెలలు కూడా ముందుకు పోతా ఉంది. ఈరోజు P4 అనేది ఏం కొత్తదేం కాదు. ఇది P4 అనేది గతంలో కూడా అన్ని కార్పొరేట్, ఎందుకు ఇతను ముఖ్యమంత్రి గతంలో కూడా ఉంది. మన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం రాజీవ్ కాలనీ కావచ్చు, లేకుంటే కొన్ని గ్రామాలు మంత్రులని ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గంలో 1-2 గ్రామాలు తీసుకుంది. కడకు సిమెంట్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. 5 సంవత్సరాలు కూడా 3వ తూరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా 3 అన్నా కనీసం చేసినట్లు లేదో ముచ్చటగా కానీ ఏది కానీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా P4 అని తీసుకొని వచ్చేసారు. దీంట్లో ఆయన చెప్పేది ఏమంటే, కొత్తగా చెప్పేది ఏమంటే అసలు పావర్టీ అనేది కూడా లేకోకుండా చేస్తానని చెప్పేసి జీరో పావర్టీ అంటే 2029కే జీరో పావర్టీ చేస్తాడంట. ఈరోజు 2,20,000 ఉండే తలసరి ఆదాయము, కుటుంబ తలసరి ఆదాయాన్ని 5,20,000కు 29కే చేరుస్తాడు. 47 కల్లా 2047 కల్లా 55 లక్షల తలసరి ఆదాయం చేస్తామని చెప్పేసి. అంటే ఎట్లంటే అతను భ్రమలో తేలిపోతూ ప్రజలను కూడా ఊహాపల్లికల్లో కూడా తిరుగుతూ ఉన్నట్లుగా భ్రమింపజేసే పద్ధతి తప్ప చంద్రబాబు నాయుడు గారిది మరొకటి కానే కాదు అని చెప్పింది.